everybody, welcome back to my channel. Na peru Monica Roches. Everyone nannu first time చూస్తున్నట్టయితే I make weekly content called as Roll with Roches, and also I show you around jewelry stores in Hyderabad. So if chaos, jewelry, makeup, beauty is your thing, then I will be your best friend. Okay, let's go. ఓకే గైస్, సో యూజువల్లీ నేను వీక్లీ కాంటెంట్ చేస్తాను కదా, బట్ నేను అట్లా కాకుండా ఇవాళ రేపు మాత్రమే కలిపి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా. యాక్చువల్లీ వీఆర్ వెరీ లేట్. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము ఆఫ్టర్ 2 years తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అంటే నా అత్తగారింటికి, విచ్ ఇస్ మెదక్. సో మేము లాస్ట్ 2 yearsగా పండగలకి దీనికి దానికి అన్నిటికీ నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఎవ్రీ ఫెస్టివల్కి వెళ్ళేదాన్ని, బట్ లాస్ట్ 2 yearsగా వెళ్ళట్లే అనమాట, డ్యూ టు వేరియస్ రీజన్స్. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పటి నుంచి నేను ఎవ్రీ ఫెస్టివల్కి మెదక్కి వెళ్ళాలి. సో మీకు పండగకి లెట్స్ గో టు అత్తారిల్లు అన్ని వీడియోస్ చేస్తాను నేను. ఓకే, సో యా అది అనమాట సంగతి. సో మేము యాక్చువల్లీ కొంపల్లి బెల్ట్ టచ్ చేయక లైక్ చాలా ఇయర్స్ అయిపోయింది కదా. సో ఈ 2 yearsలో కొంపల్లి మొత్తం మారిపోయింది. సో వీ వాంటెడ్ టు హ్యాంగ్ అవుట్, అందుకని మేము లంచ్ చేయకుండా స్టార్ట్ అయినాం అనమాట. బట్ మాకు ఇక్కడ మధ్యలో వేరే పనులకి ఆగాల్సి వచ్చింది. సో మేము డైరెక్ట్గా లంచ్ డిన్నర్ కలిపి చేసేది ఏమన్నా ఉంటే అది చేస్తామని అనిపిస్తుంది నాకు. లెట్స్ సీ. ఇంకా చక్రి ఎట్లా అనిపిస్తుంది మీ ఇంటికి వెళ్తుంటే? నువ్వు వెళ్ళినావు కానీ యా బేబీ, అందరం కలిసి నీ కూతురు ఫస్ట్ టైం వస్తుంది, ఇట్లా గలీజ్గా ఇస్తారు. నేను చక్రి గలీజ్ రిప్లై ఇస్తాడు ఇట్లా. ఇంకా ఈశాన్, ఆర్ యూ ఎక్సైటెడ్ బేబీ? మేము రోడ్ ట్రిప్, ఇది మాకు రోడ్ ట్రిప్ లాగా అనమాట. సో మేము రోడ్ ట్రిప్ చేయక యాక్చువల్లీ లైక్ బీన్ క్వైట్ లాంగ్. అప్పుడు ఈశాన్ చాలా చిన్నగా ఉండే, 2 years ago వాడికి. హీ యూస్ టు జస్ట్ గెట్ అందులోకి పడుకునేటోడు అంతే. వాట్ ఈస్ నిలియా డూయింగ్? పక్క జరుగు చెప్పి. పడుకుంది. అది యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా స్టార్ట్ అయింది, బట్ దెన్ మధ్యలో పడుకుంది. ఓకే, every Diwali I go there and I have fun. Every single Diwali. లాస్ట్ దివాళీ, అంతకు ముందు దివాళీ ఓలేవు కదరా. But 2 years I didn't went Diwali. తెలుగులో మాట్లాడు, తెలుగు వస్తలేదు నీకు తెలుగు. నేను 2 సంవత్సరాలు వెళ్ళకుండా దివాళీ సెలబ్రేట్ చేసినాను. సెలబ్రేట్ కాదు, జరుపుకున్నాను. ఓకే గైస్, లెట్స్ ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నావు? నా నెక్స్ట్ జనరేషన్ నా ఇల్లు వెళ్తుంది అని, నా కూతురు నా రూమ్ చూస్తుంది అని. అబ్బో పెద్ద రూము, అదో తాజ్ మహల్. నేను చెప్పినా మీకు చక్రి తాజ్ మహల్ చూడలేదు అని, చూసేంత వరకు అట్లా చెప్తా ఉంటా. ఇండియాలో ఉండే తాజ్ మహల్ చూడలేవు నువ్వు? తాజ్ మహల్ చూసినాను కానీ పోలే తాజ్ మహల్ దగ్గరికి. వేసాడు గైస్, వేసాడు. యా, నువ్వు చూసినావారా? పెద్ద డైలాగ్ కొడుతున్నావు, సచ్ జోక్ అంట. నేను 4 times చూసిన, 4 times చూసిన. మా డాడీ నాకు చాలా చిన్నప్పుడే చూపించింది తాజ్ మహల్. అది కాదు వీడు, అందులో ఎన్ని ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి చెప్పు అంట. మా వాడికి తిండి తప్ప వేరేదేం సంబంధం లేదు. You don't know what is Taj Mahal, Ishan. ఓకే గైస్, ఇంకొద్దు గైస్, ఇంకొద్దు. హైదరాబాద్ కాదు ఇది, ఇంకా రాదు. కుకట్పల్లి లాస్ట్, అది దాటిన తర్వాత ఇదంతా చందనగర్, ఇదంతా ఏందో మరి చింతల్ అంట. చింతల్ ఏంది నర్సాపూర్ రూటా? మరి మనం కొంపల్లి వెళ్తలేమ్మా, ఇక్కడ నుంచి మళ్ళా కట్ ఉంటది. ఓకే ఓకే, కనెక్టెడ్ కదా, తెలుగు ఆరం వస్తుంది కదా. నేను చక్రి ఇట్లా రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ ఫుడ్ ఉంది వా, అక్కడ ఆ ఫుడ్ ఉంది వా అనుకుంటూ పోతాం.
అందుకే వాడట్లు తయారైండు. ఏమంటారు? సో మేము ఇక్కడ జింగి అని ఒక ప్లేస్లో ఆగినాము. యా, జింగి అని ఒక ప్లేస్ ఉంది కొంపల్లిలో. సో దిస్ ఇస్ నేను జొమాటోలో చూస్తే దిస్ వన్ హ్యాడ్ రివ్యూస్ బాగుండే, మళ్ళీ ఆఫర్స్ కూడా ఉండే అనమాట. సో వీ కేమ్ హియర్ అండ్ దిస్ ఇస్ సచ్ అ నైస్ ప్లేస్. ఐ షో యూ సీ. డక్స్ ఉన్నాయి గైస్. హాయ్. యా నా దగ్గర ఫుడ్ లేదు గైస్. లిటరల్గా లైక్ దే అండర్స్టూడ్ ద మెసేజ్. దే స్టాప్డ్ క్వాకింగ్. ఫుడ్ లేదనగానే నువ్వు తినడానికే వచ్చావా అన్నట్టు పెట్టారు వాళ్ళు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్లేస్. ఇట్స్ అ ప్రిటీ నైస్ ప్లేస్ అనిపిస్తుంది. ఐ హ్యావెంట్ చెక్డ్ అవుట్ అసలు ఏం నడుస్తుంది ఏంటి అని. బట్ యా, ఇక్కడ మంచిగా అక్వేరియంస్ ఉన్నాయి. అండ్ దెన్ లెట్స్ గెట్ ఇన్. యా, ఇన్సైడ్ ఇట్స్ అ ప్రిటీ లవ్లీ ప్లేస్, స్మాల్ అండ్ క్యూట్. లోపల ఏసీ అండ్ ఆల్ ఉన్నాయి. అండ్ go see what I liked is ఈ కబానాస్ ఉన్నాయి ఇట్లా మంచిగా క్యూట్గా. మనకు అంత చల్లగా ఉన్నప్పుడు వీ కెన్ కమ్ అండ్ హ్యాంగ్ అవుట్. యాక్చువల్గా మళ్ళీ దోమలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ బట్ ఇట్స్ నైస్ ప్లేస్. నాకు యాక్చువల్లీ పిక్చర్స్ అన్నీ చాలా బాగుండే జొమాటోలో. సో అందుకే చూసింగ్ దిస్ వన్. బాగుంది కదా. Now I'm shooting for short format. నువ్వు చెప్పు, లోపల చూడిపో. దాన్ని అక్కడ కింద పెట్టేవి ఏముంటాయి. తిందామా. బాగుంది యాక్చువల్గా. ఇక్కడ అన్ని ఫిషెస్ వచ్చి ఇట్స్ అ ప్రిటీ ప్లేస్. లోపల కూడా చాలా బాగుంది యాక్చువల్గా. యా, జస్ట్ డోంట్ మైండ్ మై హెయిర్. నా జుట్టు మరీ బర్బాద్ ఉంది. దీనికి నేను ఇడ్లీ తీసుకొచ్చిన అబ్బా ఇంట్లో నుంచి కొంచెం తింటుందని. అస్సలు తినట్లేదు, ఎంత సతాయిస్తుందో. మీరు అందరు నన్ను బేబీ లెడ్ వీనింగ్ చేస్తున్నావు అని అంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఐ ట్రైడ్. షీ ఈజ్ నాట్ ఈటింగ్ అనేది పక్కన పెడితే షీఈ్ ఆస్కింగ్ ఫర్ ఫీడ్. అది ఎంత ఘోరంగా అడుగుతుందంటే ఫీడ్ అని. అమ్మో నొప్పి వస్తుంది అసలు. ఎనీవేస్ మేము ఇక్కడికి వచ్చామని చెప్పా కదా. సో వీ ఆర్డర్డ్ సమ్ నైస్ స్టఫ్ బట్ చాలా లేట్ అయిపోయింది. I'll show you what I'm having. We have, let me show you this one. Idi prawn hot and sour soup. Crab hot and sour చెప్పినావా, prawn hot and sour చెప్పినావా? ప్రాన్స్ ఏవిందా కనవర్తలో. ఇక్కడ ఏంటో అంత బ్లూ లైటింగ్లో. Okay guys, so food was not very exciting. Food is still not very exciting. So I'm trying chicken 65. ఇంకా ఇది బాగుంటే చూడాలి. నీకే. ఓకే గైస్, సో యా నేను ఎంతవరకు తీసిందో నాకు గుర్తురాట్లేదు రెస్టారెంట్ లోపల. బట్ యా, ఇది యాక్చువల్లీ వాళ్ళది సీ ఫుడ్ రెస్టారెంట్ అని అన్నందుకు వచ్చినాం మేము. ఐ డి నాట్ లైక్ సీ ఫుడ్. నాకు క్రాబ్స్ నచ్చలేదు, ప్రాన్స్ నచ్చలేదు. చికెనే బెటర్ ఉండింది కంపారిటివ్లీ. బట్ యా, చక్రీ ఈజ్ వెరీ ఫర్గివింగ్. సో ఆయనకి చాలా వరకు ఓకే అనిపించినాయి. ద ప్లేస్ ఈజ్ వెరీ ప్రిటీ గైస్. ద ప్లేస్ అంత బాగుంది. అండ్ oh my god, the service is so bad. సర్వీస్ ఎంత బక్వాస్ ఉందంటే అమ్మో. ఈ కట్ థ్రోట్ కాంపిటీషన్లో ఇలాంటి సర్వీస్, ఇలాంటి ఫుడ్తో సర్వైవ్ అవ్వాలంటే చాలా కష్టం ఐ ఫీల్. ఓకే లెట్స్ గో. ఇప్పటికే చీకటి అయిపోయింది, చూసినారు కదా. మేము ఆరామ్సే తిన్నాం, మేము లంచ్ చేయలేదు. యా కదా. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఇక్కడ దీనికన్నా దీవాన్లో చుప్చాప్ చికెన్, బటర్ చికెన్ ఇంకా నాన్ తింటే ఇట్లా సోల్ సాటిస్ఫైయింగ్ అన్న ఫీల్ అని వచ్చేది. ఓకే ఈశాన్, ఆ బ్యాగ్ తీసుకో.
ఏం లేదు ఖాళీగానే ఉంది దా వీఆర్ గోయింగ్. చేంజ్ అయిపోయిందా? ఏం చేంజ్ అయిపోయిందానా? అవునా, నువ్వు రాలేవు కదా అప్పటి నుంచి, అందుకే చేంజ్ నీకు తెలుస్తలేదు. డోర్ పెట్టేసాను, దోమలు వస్తాయి. హాయ్ అత్తయ్య, తినండి. The next day. హలో గాయస్. సో మోనిక ఇప్పుడు ఇలా తినిపిస్తుంది ఇంకా అరటిపండు. సో చూపెట్టు. ఈశాన్ రెడీ అయిపోయినాడు. మోనిక రెడీ అయింది. నేను కూడా రెడీ అవుతున్నాను. ఇంత అంతా రెడీ చేసినారు మమ్మీ నాన్న వాళ్ళు. మేము రెడీ. నేను ఇంకా కుంకుమ బొట్టు పెట్టుకుందాము. ఇగో ఇది రెడీ, ఇది రెడీ, ఇది రెడీ 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 రెడీ. మా ఈశాన్ రెడీ 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 కాదు. ఇదంతా పీట, ఇదంతా రెడీ రెడీ రెడీ. చక్రీ లోపల రెడీ. ఏం పడదు. కుమార్తె కుమార్య ఉన్నత విద్య సిద్ధ్యర్థం మమ ఆరోగ్య శరీర రోగ నివారణార్థం కుటుంబం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి శ్రీ విఘ్నేశ్వర ఆదిత్య నవగ్రహ श्रियं लोके देवदिष्टावतारां वां पद्मिनीं गणमहन्तमध्ये लक्ष्मीर्पेण सतात्मां भूतोस्मिरास्तेऽस्मिन् चेतदधात्मे शक्तिवासामलां ज्येष्ठा लक्ष्मीं नाशयाम्यहम् अभोजमुक्तिं च सर्वान्. హలో, అయిపోయింది మా పూజ. నేను ఇక్కడికి వచ్చితే వ్లాగ్ చేయలేనన్న విషయం నాకు తెలుసు. నేను పెద్ద పీకి పొడిచి వర్క్ చేస్తా అన్నట్టు ఏం కాదు. నిన్న రాత్రి పడుకున్న తర్వాత ఇది రాత్రిరంతా సాగొట్టింది కొత్త ప్లేస్ అని. ఇక్కడ దోమలు ఉంటాయి గైస్, రాత్రిరంతా ఇంత ఇంత పెద్ద దోమలు కుట్టి 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 నాకు అసలు నిద్రే లేదు. వీళ్ళకి మస్కిటో ప్యాచెస్ పెట్టినా నేను, మీమీ మస్కిటో ప్యాచెస్. అవి కొనకండి, వేస్ట్ అవి. దాని పక్కనే తిరుగుతుంది దోమలు. అసలు అమ్మో నరకం చూసిన నేను రాత్రి. యాజ్ యూజువల్ పొద్దున కొద్దిసేపు 6 o'clock 6:30 చక్రి తీసుకొని వెళ్ళిపోయింది దీన్ని. అండ్ నేను అప్పుడు కొద్దిసేపు పడుకున్నా. నేను లేచేసరికి 10:30 అయిందనమాట. అప్పటికి అత్తయ్య మొత్తం చేసేసింది. ఇంకా సిగ్గు లేకుండా ఇట్లా బయటకు పోతే బాగోదని చెప్పేసి వెంటనే ఫాస్ట్గా స్నానం చేసి దానికి స్నానం చేయించి ఫాస్ట్గా స్నానం చేసి రెడీ అయ్యి బయటికి పోయేసరికి పంతులు వచ్చేసిండు. సో ఫాస్ట్గా పూజ మీరు చూసిరు కదా, పూజ స్టార్ట్ చేసేసినాము. ఇప్పుడు పూజ అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా మళ్ళీ ఇంటికి పోవాలి. జీవితం ఇలా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క అవుతుంది నాకు. నిలయా 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 ఈ పిల్ల గైస్ ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది. ఇందాకటి వరకు సాగొట్టింది. Later that same evening. ఓకే గాయ్స్, సో అయిపోయింది, స్టార్ట్ అయినాము. నిన్ననే వచ్చి నిన్న మేము వచ్చేసరికి రాత్రి 9:30 అయింది. ఇప్పుడు 5 o'clock స్టార్ట్ అయిపోతున్నాము. జస్ట్ 1 day అనమాట. వరలక్ష్మి వ్రతంకి కొంచెం బెటర్గా ప్లాన్ చేసుకొని రావాలి అన్నది పాయింట్. చాలా రోజులు అయింది కదా వచ్చి. సో కొంచెం ఐ డిసైడెడ్ టు ఏమంటారు, ఇక్కడ అసలు నా సామాన్ అంతా కనిపించట్లేదు, ఏం దొరకట్లేదు. కొంచెం మంచిగా నెక్స్ట్ టైం ఆర్గనైజర్స్ అన్నీ తీసుకొచ్చి సార్ట్ చేయాలన్నది పాయింట్ అని అనుకుంటున్నాను నేను.
ఇంకా చక్రి ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు నీ అద్భుతమైన కూతుర్ని తీసుకొని వెళ్ళినావు ఫస్ట్ టైం? హ్యాపీ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏం చింతల్లి వాట్ ఏ వాచింగ్ అది అది మైక్ కావాలి దానికి మైక్ నోట్లో పెట్టుకోవాలి. సరే నువ్వు చెప్పరా. Even excited. ఎక్సైటెడ్ మామిడికి చదివితే ఉన్నమతి పోయింది అన్నట్టు స్కూల్లో వేసిన తర్వాత వచ్చిన ఇంగ్లీష్ పోతుంది. ఎనీవేస్ నాకు చక్రి కాఫీ ప్రామిస్ చేసిండు. ఐ వాంట్ సీ ఇంకా ఎంత Why? నేను ఎప్పుడు కాఫీ అడిగినా ఒక దగ్గర అడుగుతా కదా నేను కాఫీ ఒక 2 hours వరకు నాకు కాఫీ దొరకదు. నాకు తలనొప్పితో పోతూ ఉంటాను నేను. అయినా సరే ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ ఉంది అంటుంటాడు తప్పించి. ఇప్పుడు చూడాలి. ఐ వాంట్ సీ వాట్ హీల్ డూ అబౌట్ మై కాఫీ. Yeah. మేము కాఫీ డేకి వచ్చాము. ఎన్ని రోజులు అవుతుందో నేను ఇక్కడికి వచ్చి. సో నేను చెప్పిన ఆగ్దాం చెట్టు అని అసలు భలే ఉంది. ఫుల్ చెట్లు కానీ కాఫీ డే పరిస్థితి Hot coffee, cold coffee. వస్తున్నా. క్యాపుచినో స్మాల్. సో ఇంకా ఫైనల్లీ వచ్చినాం. ఈశాన్కి నేను ఏ కాఫీ తాగుతున్నా తెలియదు, అది అడుగుతున్నాడు. ఐ స్టిల్ లవ్ దిస్ ప్లేస్. చాలా ఇయర్స్ అవుతుంది. నేను యాక్చువల్లీ మెదక్లో చాలా షూట్ చేద్దాం అనుకున్నా బట్ అవ్వలేదు. అండ్ ఇట్స్ నైస్. అబ్బా వర్షం పడుతుంది బయట. ఎంతసేపు ఉన్న వర్షం కావాలంటే పడలేదు. ఇలా లోపలికి వచ్చి కూర్చోగానే వర్షం పడ్డది. వెయిట్ తల నొప్పి వస్తుంది నాకు ఘోరంగా. మై హెయిర్స్ అ మెస్. దట్స్ ఓకే. ఐ జస్ట్ హ్యావ్ కాఫీ సాల్వ్స్ ఎవ్రీథింగ్. నాకు మీకు ఆ వీడియో ఉందో లేదో నాకు తెలీదు. మెదక్కి వెళ్ళేది ఒకవేళ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేయడానికి ట్రై చేస్తా. సేమ్ ఈశాన్ ఎంతున్నాడు వాడిని తీసుకొని వచ్చినాం అనమాట మేము. సేమ్ ఈశాన్ ఎంతున్నాడు వాడిని తీసుకొని వచ్చినాం. నిలయ అంతున్నాడు వాడిని తీసుకొని వచ్చినాం. అప్పుడే పెట్టిరు కాఫీ డే కొత్తగా. అప్పుడు వచ్చినాం. ఇప్పుడు ఇది మొత్తం శిథిలావస్థలో ఉంది 7 years లేటర్. అండ్ ఇప్పుడు నిలయాన్ని తీసుకొని వచ్చినాం. ఐఎమ్ లైక్ వావ్, లైఫ్ టేక్స్ అ ఫుల్ సర్కిల్ లాగా. నిలయ బంగారు లేచింది 1 QT and I'll show you coffee. That's why I never tried it. అయిపోయింది ఇంకా కాఫీ డేలో మా స్టంట్. ఇంకా ఇక్కడ స్టార్ట్ చేస్తే బండి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అవుతుంది. మేము ఇక్కడ మంచి ఇట్లా తీసుకొని రెయిన్ ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే గైస్, సో దాట్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.